శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సమాజానికి దంపతులు బాగుందండి. శరీరమంతా రెండు కాళ్లపై ఆధారపడినట్టు కుటుంబం అంతా భార్యాభర్తలపై ఆధారపడి ఉంటుంది కదా. వారిపై సమాజమంతా నిలిచి ఉంటుంది. దంపతులు చాలా ముఖ్యమైన వారు కనుకనే మనం దేవతలను కూడా లక్ష్మీనారాయణ, గౌరీ, శంకర అని దంపతులుగానే కొలుస్తున్నాం. మనం ఋషుల్లో కూడా ఉదహరించదగ్గ దంపతులు చాలామంది ఉన్నారు. కానీ వారిలో అత్యంత ప్రసిద్ధులు అత్రి అనసూయ దంపతులు. వీరి పేర్లతోనే చరిత్రనంతా తెలుసుకోవచ్చు. దంపతులంటే అట్లా ఉండాలని అనిపించేవారు అత్రి అనసూయులు. నిస్త్రీ గుణ్యో భవార్జున అంటాడు కృష్ణ పరమాత్మ. త్రిగుణాలను అతీతుడివి కా అని దాని అర్థం. త్రిగుణాలకు అతీతుడివి కాని రజస్తమో గుణాలను విడిచిపెట్టాలి, కానీ సత్వగుణాన్ని కూడా విడవాలా అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు కదా. సత్వగుణం నేను సాత్వికుణ్ణి అనే అహంకార భావానికి కారణమైతే పనికి రాకుండా పోతుంది. జాగ్రత్త చూసుకోవాలి దాన్ని. అందుకే దాన్ని విడిచిపెట్టాలి. శుద్ధమైన గంగాజలంలాగా తీక్ష్ణమైనటువంటి అగ్నిలా ఉండేవాడే అత్రి మహర్షి. ఆయన నిత్యశుద్ధుడు. ఇంటి యజమాని కూడా అలాగే ఉండాలి. ఇక అనసూయమాత అసూయ అంటే పరులు పెరుగుదలను చూసి సహించలేకపోవటం. నిజానికి అదే అన్ని అనర్థాలను కారణం. అటువంటి చెడు భావనలతో కుటుంబాలే కూలిపోతూ ఉంటాయి. ఎప్పుడు కడుపు మంట. అంటే పరులను చూసి బాధపడేవారు తమ ఎదుగుదలను ఆలోచించుకోలేరు. ఎప్పుడు వాళ్ళని గురించి యోచన చేస్తుంటారు, తమను గురించి యోచన చేసుకోరు. అందుకే వాళ్ళు ఎదగరు. అందులోనూ అటువంటి భావాలు ఇంటి యజమానురాలైనటువంటి స్త్రీలో ఉంటే ఇక చెప్పవలసిన పనే లేదు కదా. అందుకే విశేషంగా స్త్రీలు అసూయను విడిచిపెట్టాలి. దంపతులు అత్రి అనసూయలైనప్పుడు భగవంతుడు తనను తానే దత్తత చేసుకుంటాడు. దత్తుడుగానో అనగా లక్ష్మిగానో ప్రతి ఇంట్లోనూ దత్తుడు అవతరిస్తాడు. లోకానికి మంచి చేస్తున్నాడు. సమాజమంతా ఆ కుటుంబంపై ఆధారపడి ఉంటుంది. ఆధారపడేటట్టుగా చేస్తున్నాడు ఆ స్వామి. భగవంతుడు మన ఇంట్లో జన్మించడమే కాక తనను తానే అర్పణ చేసుకోవాలంటే దంపతులు అత్రి అనసూయలై జీవితాన్ని బాగా సాగించాలి. అప్పుడే ఈ ప్రపంచమంతా దత్తమయం అవుతుంది. అందరికీ దత్త దర్శనం కలుగుతుంది. అత్రి అనసూయలు ఆ తపస్ప్రభావంతో పరమాత్ముడు ఆయన్నే అర్పణ చేసుకున్నాడట. దత్త అంటే ఇచ్చుకునేవాడు, తనను తానే ఇచ్చుకున్నాడట. అందుకని అత్రి అనసూయ దంపతుల్లాగా ఉండాల. అత్రి గుణాలకు త్రిగుణాతీతమైనటువంటి అన్ని గుణాలు దాటి పరిశుద్ధమైనటువంటి ఆత్ముడు అత్రి. అసూయ అనేదే లేదు. అన్ని చోట్ల కూడా ఆ భగవద్ దర్శనాన్నే దర్శిస్తూ అందరిలోనూ సత్య దర్శనం చేసినటువంటి మహాసాధ్వి జగన్మాత అనసూయ. అందుకని దంపతులుగా ఉంటే అత్రి అనసూయలాగా ఉండండి అంటారు. అందుకే పరమాత్ముడు ఆ దత్తుడు పుత్రుడై వాళ్ళ ఇంట్లో జన్మించాడు. సమాజానికి కూడా ఎన్నో మార్గాలు కూడా చూపించారు. అందుకని ఆదర్శ దంపతులు అంటుంటాం. అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం ఆదర్శ దంపతులుగా ఉండాలా అని. కీచులాడుకోకూడదు, ఒకరికొకరు పోట్లాడుకోకూడదు, మంచి మనసుతో ఒకరికొకరు అర్థం చేసుకుంటూ జీవితాన్ని నడుపుతూ ఉంటే
నందగోకులంలాగా మన ఇల్లు బాగా ఉంటుంది కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.